బ్యాక్ నెక్ అయితే తీసుకోవాలండి. బ్యాక్ నెక్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. మనకి ఇది వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. చూసారు కదా, మనం కానీ నెక్ వెడల్పు 6 ఇంచెస్ అయితే పెట్టుకోలేదు, మనం 5 ఇంచెస్ పెట్టాము. ఒకసారి చూడండి, మనము బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, 2.5 ఇంచెస్ వెడల్పు మార్కింగ్ చేసాము డబుల్ పోలింగ్ మీద. అంటే మనకు 5 ఇంచెస్ వస్తుంది, కానీ ఇక్కడ 6 ఇంచెస్ ఉంది. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉందండి నెక్ వెడల్పు. మరి తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే నెక్ సాగినట్టుగా ఉంటుంది, అంత లుక్ కూడా రాదు, ఫిట్టింగ్ బాగా కుదరదు. మరి ఎలా తగ్గించాలి అంటే, ఈ విధంగా నెక్ వెడల్పుని 6 ఇంచెస్ పెట్టాము కదా, పెట్టిన తర్వాత మనకి ఎక్కువైన 1 ఇంచ్ని మధ్యకి వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే టేప్ని నేను వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసుకుని ఇటుపక్క 2.5 ఇంచెస్కి, ఇటుపక్క 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఒకసారి, ఈ విధంగా లెక్కేసుకుంటూ చూసుకోవాలి. 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే మనకి మధ్యలో ఎక్స్ట్రా అయిన 1 ఇంచు మధ్యలోకి వస్తుందన్నమాట. చూసారా, ఈ విధంగా 1 ఇంచు మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక మార్కింగ్ మీద ఒక మార్కింగ్ని పెట్టి వచ్చి ఈ విధంగా మడత వేయాలి. ఒకసారి చూడండి, 2 మార్కింగ్లు ఒక దాని మీద ఒకటి